ముందొచ్చిన డ్రైవర్ వాళ్ళ మిస్సెస్ కి సడన్ గా ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఆయన ప్లేస్ లో ఈయన వచ్చారు. మొహం కనబడకుండా క్లాత్ కట్టుకున్నారేంటి? మ్యామ్, ఆ క్లాత్ తీయమనండి. మిమ్మల్ని క్లాత్ తీయండి. మీరెవరో మీ మొహం తెలియాలి కదా. మొహం అంతా స్కిన్ ఎలర్జీ వచ్చింది మేడం. పిల్లలు ఉన్నారు, అంటే ఎవరికైనా ఎఫెక్ట్ అవుద్దేమోనని. స్కిన్ ఎలర్జీయా? అయితే అసలు తీయొద్దు. సరే, డ్రైవర్ సీట్ లో కూర్చో. అలాగే మేడం, అలాగే. ఆంటీ, ఆ ప్యాకెట్ ఒక్కటి 20 రూపాయలు కదా? అవునమ్మా, ఇందాక కొనుక్కున్నావు కదా. అయితే నాకు 50 ప్యాకెట్లు 50 కూల్ డ్రింక్లు కావాలి. ఓకే. నువ్వు అమ్మేదానికంటే 10 రూపాయలు ఎక్కువ లాభం ఇస్తా. ఇంకా 10 రూపాయలా? అవును, ఆ ప్యాకెట్ 20 రూపాయలకి అమ్ముతున్నావు కదా. అవును. నేను 30 రూపాయలు ఇస్తా. 30 రూపాయలా? అయితే తీసుకోమ్మా. డబ్బులు ఇవ్వమ్మా. మరి డబ్బులు ఒక 10 నిమిషాల తర్వాత ఇస్తా. అలా చూస్తారేంటంటీ? నేను అవన్నీ అడిగింది బస్సులోకే. 10 నిమిషాలు. బస్సు కదలకుండా నువ్వెక్కడికి వెళ్ళలేవు. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. డ్రైవర్ వచ్చాడు కదమ్మా, బస్ పోనీయండి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. పైగా తేజ కోసం 10 మినిట్స్ అనుకున్నాం కదా. వచ్చిన వాళ్ళ కోసం 10 నిమిషాలు, రాని వాళ్ళ కోసం 10 నిమిషాలు అనుకుంటూ కూర్చుంటే ఎక్స్కర్షన్ కి వెళ్ళినట్టే. టీచర్, ఆ 5th క్లాస్ స్టూడెంట్ సుజాత వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాలేదు కదా? ఇంకా రాలేదు మేడం. ఫోన్ చేసావా మరి? నా ఫోన్లో సిగ్నల్ లేదు మేడం. ఆ విషయం చెప్పాలి కదా, నా ఫోన్లోంచి చేసేదాన్ని కదా. సారీ మేడం. ఎందుకంటే నా ఒంటి మీద ఉన్నవి మా అమ్మ నగలు. ఎలా ఉంది? మీ మనసులాగే అందంగా ఉంది. అటు తిరుగు. నా నగలు. పూజ, ఇవి మీ అమ్మ నగలా? అవునంటీ, మా అమ్మ జ్ఞాపకంగా నా దగ్గర మిగిలినవి ఒకటే. దింపతగా ఇది వాళ్ళ అమ్మ నగలని చెప్పేసింది. ఇప్పుడు సూర్యకి పూజ తన కూతురే అని అనుమానం వస్తే? ఇవి మీ అమ్మ నగలని నీకెవరు చెప్పారు? మా అత్తయ్యలు. బస్ లో అందరూ ఇలా కామ్గా కూర్చోవడం కంటే అందరూ సరదాగా పాటలు పాడుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా. మంచి ఆలోచన.
మొదటగా ఎవరు పాడతారు? తేజ, నువ్వు పాడు. లలిత గారు, మీ అక్షరం బా. బృందావనమాలి రరామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. బృందావనమాలి రరామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒకే పాట పాడతాం. క్యారీ ఆన్. నవమన్మధుడా అతి సుందరుడా నిన్ను వలచిన ఘనుడు. అక్క ఎవరే అతగాడు, ఇట్టే నీ మనసును దోచాడు. చైతన్య గారు, మీ అక్షరం హా. మర్యాదగా మా వాళ్ళు వదిలేసాయి, లేదంటే పాపం చంపేస్తా. ఆగో, ఆ పాప నేను చేయొద్దు. మీకు కావాల్సిన నగలే కదా, తీసుకోండి. ఇచ్చేయమ్మా. నాన్నగారు, పూజ ఇచ్చే, మళ్ళీ చేయిస్తాను. ఇచ్చే. పూజ ఇచ్చేమ్మా, ఇచ్చే పూజ. తేజ, 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 నీకేం కాలేదు కదా? రై రై ఆగట్రా రై. నాన్నగారు, నా నగలు పోయాయి. అమ్మా, నా నగలు. హే కృష్ణ, ముకుంద, మురారి, ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు అవతరిస్తానని చెప్పావు కదయ్యా. మా అమ్మ నగలు పట్టుకుపోతున్నారా దుర్మార్గులు. వాళ్ళ ఆట కట్టించు స్వామి. సమస్త భక్త వందితం
ఏంటి తేజ గెటప్ వేసుకొని వచ్చావు? పిచ్చివాడా, ఇదే నా అసలు రూపం. అజ్ఞానందకారంలో పడి నువ్వే నిజాన్ని చూడలేకపోతున్నావు. ఏ కృష్ణ, ఒరే ఇది కృష్ణుడు కాదు, ఆ సూర్యకాంతం కూతురు తేజ. నాయనలారా, ఎందుకు ఇలాంటి దుష్టులని ఆశ్రయించారు? ముక్తి కోసం. ధర్మాన్ని ఆశ్రయిస్తే భుక్తి ముక్తి అన్ని భగవంతుడినైనా నేను చూసుకుంటాను నాయనా. ఇలాంటి వాడిని ఆశ్రయిస్తే బాధలు ఎదులు తప్ప సుఖాలు సంతోషాలు ఉండవు. హా, కృష్ణుడి గెటప్ వేసుకొచ్చి డ్రామా డైలాగులు భలే చెప్తున్నావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే బస్సులో అందరి దగ్గర ఈ నగలు మాయమైనట్టే నువ్వు కూడా ఎవరికి కనపడకుండా మాయమవుతావు. మూర్ఖుడా, సత్యం కళ్ళ ముందు కనపడుతున్నా తెలుసుకోలేకపోతున్నా. నీకు అంతిమ కాలం సమీపించింది. ఏంటే బిల్డప్లు ఇస్తున్నావు నిన్ను? హై! ముందుకు రాబోతున్నావుగా, రా. కదలేకపోతున్నా. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకో. నన్ను నమ్మి నిష్కలమైన మనసుతో మీరు ఒక్కడుగు ముందుకు వేస్తే మీకోసం 10 అడుగులు నేను నడిచొస్తాను. మీరు కోరుకున్న సంపదను మీకు ఇస్తాను. ఏ కృష్ణ, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతాను స్వామి. మేడం, నగలు దొరికేశాయి, తీసుకోండి. అవునా? ఆ దొంగల కంటే మీ పాప పెద్ద రౌడీలా అనిపించింది. వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంది మేడం. ఏం మాయ చేసిందో తెలియదు కానీ ఆ దొంగ విధవులు అందరి తప్పులు తెలుసుకొని తేజ కాళ్ల మీద పడి దండం పెట్టి ఈ నగల మూట వదిలి పారిపోయారు. ఏ నిజమేనా? అప్పుడప్పుడు అలా జరుగుతుంటుందమ్మా. ఆ టీచర్, ఎవరి నగలు వాళ్ళకిచ్చేసి. అలాగే మేడం. మా అమ్మ నగలు నాకు తిరిగిచ్చావు, చాలా థ్యాంక్స్. ఇంత కష్టపడి రౌడీల్ని కొట్టి నగలు తెస్తే ఒట్టి థ్యాంక్స్ ఏనా? నీకు కమిషన్ కావాలి కదా? ఆ, తేజ తప్పు. ఏం తప్పు కాదు. తను లేకపోతే అందరి నగలు పోయేవిగా. పైగా నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. తన నగలు కాపాడి తెచ్చింది కాబట్టి. తీసుకో తేజ, ఇది కమిషన్ కాదు, ఓ చిన్న గిఫ్ట్ అనుకో. తీసుకో తేజ. అలా జరగకూడదు, అలా జరగకూడదు, అలా జరగకూడదు. అక్క ఏమైంది? ఏమైంది? ఓ డ్రీమా? డ్రీమా అంటూ ఆశ్చర్యపడుతూ ఉంటే డ్రీమ్ నిజమైపోతుందక్క.
అదిగో అక్క డాక్టర్ వచ్చేస్తుంది. ఏదో ఒకటి చేసి ఆపాలి. అమ్మా అర్థమైందా? అలాగే అమ్మా. వస్తున్నా వచ్చేస్తున్నా. అంటే ఏంటమ్మా? ఏంటి బాబు, చూసుకోవాలి కదా. సారీ ఆంటీ. ఏంటి సారీ? ఆ సూర్య మీద మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీ మనవరాలతో పాటు దాని కూతుర్ని కూడా ఎత్తుకొచ్చా. ఏంటి నమ్మట్లేదా? అయితే ఒకసారి మాట్లాడతావా? మీ తాత లైన్లో ఉన్నాడు, మాట్లాడు. తాతగారండి, తాతగారండి, తాతగారు. ఏయ్, చూప్. ఏమైంది బాబు గారు? పిల్లల్ని ఆ ఎస్ఐ బాబ్జీ గారు కిడ్నాప్ చేశాడ్రా. ఇప్పుడు నమ్ముతావా? 10 లక్షలు కావాలి. తాతగారు, నేను తేజని. ఈ ఎద్దవ్కి మీరేం భయపడి డబ్బులు ఇవ్వక్కర్లేదు. నేనుండగా పూజకేం కాదు. ఏయ్, నోర్మై. హలో ధనుంజయరావు గారు, సూర్య కళ్ళు కప్పి పిల్లల్ని ఎత్తుకొచ్చిన వాణ్ణి. వీళ్ళని చంపడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. రేయ్, రేయ్. నీ ఇంటికొచ్చినప్పుడు చంప మీద కొట్టావు కదా, దాన్నెలా మర్చిపోతాను? ఆ? రేయ్, వాళ్ళనేం చేయొద్దురా. నీకు కావాల్సిన డబ్బే కదా, నేను తీసుకొస్తాను. త్వరగా రా. రే పులి, పదరా, డబ్బు తీసుకుని వెళ్ళాలి. పూజ, పూజ, తేజ, బాబు గారు, ఆ? ముందు సూర్య మేడం గారికి ఫోన్ చేసి పిల్లలున్న అడ్రస్ చెప్పండి. హ్మ్. తేజ, మావయ్య. హలో మావయ్య. అమ్మా సూర్య, పిల్లల్ని ఆ ఎస్ఐ బాబ్జీ గారు కిడ్నాప్ చేశాడమ్మా. నీ మనవరాలు ఎక్స్కర్షన్కి వచ్చింది కదా, దాన్ని ఎత్తుకొచ్చాను. ఆ సూర్య మీద మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇక్కడ మీ మనవరాలతో పాటు దాని కూతుర్ని కూడా ఎత్తుకొచ్చాను. పూజ, ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వండి మేడం. జాగ్రత్త. పూజ, అమ్మ తేజ, పూజ, పూజ, తేజ, తేజ, తేజ,
పూజ లేమ్మా. పూజ పూజ, ఏం పూజ కాలేదు కదా? పూజ లేమ్మా. పూజ అమ్మా, పూజ, తేజ, పూజ తేజ, కళ్ళు లేమ్మా. తేజ తేజ, తేజ అమ్మయ్యా పూజ ఏం కాలేదు కదా? తేజ. అమ్మయ్యా ఆ డబ్బులేదో వాడి మొహాన పడేసుంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు కదా. భగవంతుడు చల్లగా చూడబట్టి సరిపోయింది. నీ మూర్ఖత్వం వల్ల పాపకేమైనా జరుగుంటే? నీ పంతం వల్ల నా తమ్ముడి జీవితం నాశనమైంది. నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నావు. అయినా మూర్ఖత్వాన్ని వదలవా నువ్వు? పిల్లలు కాపాడిన తర్వాత కూడా మేడంను తిడతారేంటండి? నొప్పొస్తుందమ్మా. అక్క చాలే అక్క. అదృష్టం బాగుండి పెద్ద గండం నుంచి బయటపడ్డాం. పూజతో పాటు తమ్ముణ్ణి కూడా కోల్పోయేవాళ్ళం. దీనంతటికీ కారణం ఆ సూర్యకాంతమే. మేడం గారు ఏం చేశారండి? ఎవర్రా మేడము? ఎవరికిరా మేడము? అది నీకు మేడమేమో, కానీ మాకు మాత్రం మమ్మల్ని సాధించడానికి, మా తమ్ముణ్ణి బాధించడానికి వచ్చిన రాక్షసి. అక్క అవునరా, ఆ ఎస్ఐ గాడు కక్ష కట్టడానికి, పిల్లని చంపాలని చూడ్డానికి కారణం ఆ సూర్యనే కదా. సూర్య గారే కదా అత్తయ్య నన్ను కాపాడడానికి ముందొచ్చింది. అంతా ఉట్టి బిల్డప్ అమ్మా. ఏం మాట్లాడుతున్నారక్క? తప్పే మాట్లాడాంరా. ఏ పిల్లల్ని వదిలిపెట్టడానికి ఆ ఎస్ఐ గాడు 10 లక్షల డబ్బు అడిగాడు. నాన్న డబ్బులు తెచ్చాడు. ఇచ్చి పూజను విడిపిద్దాము అంటే సూర్య అడ్డుపడిందిగా. ఎంతసేపు సూర్యాన్ని ఆడిపోసుకోవడం, సూర్యపై కక్ష సాధించడం అదే వీళ్ళకి తెలుసు. అమ్మా పూజ, మీ అత్తయ్యల మాటలు మాత్రం ఎప్పుడు నమ్మకమ్మా. నానా, కన్న కూతుళ్ళ గురించి పిల్లలకి ఇలాగేనా చెప్పేది? మీరు కూతుళ్ళుగా కాదు కదా, కనీసం మనుషుల్లాగా ఉంటే నేను తండ్రిగా మాట్లాడుండేవాణ్ణి. కానీ మీరెప్పుడూ అలా లేరు. అందుకే నేను ఇలా మాట్లాడక తప్పడం లేదు. ఇప్పుడిప్పుడే పూజకి తేజ మీద, సూర్య మీద మంచి అభిప్రాయం వస్తుంది. మీరు ముగ్గురు లేనిపోనివి చెప్పి దాని మనసు పాడు చేయకండి. అక్క, కాలిన గాయాలకి వెన్న రాస్తే చల్లగా ఉంటుంది అంటారు. కానీ మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా మంటగా ఉంది. పూజ, సూర్య, తేజ ఇద్దరూ మంచివాళ్ళు. ఇప్పుడు నువ్వు నేను ప్రాణాలతో ఉన్నావంటే కారణం ఆ సూర్యనే. చూసావా పూజ, ఆ సూర్య తేజ ఇద్దరు మీ తాతని నాన్నని ఎలా మార్చేశారో. అవును పూజ, ఆ సూర్య ఎస్ఐని అడ్డు పెట్టుకుని మీ నాన్నని జైలుకు పంపాలని చూసింది. ఇప్పుడు అదే ఎస్ఐని అడ్డు పెట్టుకుని నిన్ను చంపాలని చూసింది. అసలు సూర్య గారు నన్నెందుకు చంపాలని చూస్తారు? ఎందుకంటే మీ నాన్నకి ఆ తేజని దగ్గర చేయాలని, మీ ఆస్తిని కొట్టేయాలని. వాళ్ళు అస్సలు మంచివాళ్ళు కాదు పూజ. ఎవ్వరిని నమ్మినా కాని ఆ సూర్యని తేజని మాత్రం అస్సలు నమ్మకు. నమ్మితే మీ నాన్నలాగా మీ తాతలాగా నిన్ను కూడా మార్చేస్తారు. మీ నాన్నకి తాతకి నిన్ను దూరం చేసేస్తారు. అర్థమవుతుందా? ఏంటో అత్తయ్య, నాన్నొకలా చెప్తున్నారు, మీరొకలా చెప్తున్నారు. ఎవరి మాట నిజమో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఏంటక్క
దీని వాలకం చూస్తుంటే సూర్య వాళ్ళకి ఫేవర్ అయ్యేలా ఉంది. యాంటీ అవ్వాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంట్రా అది? ఇదిగో కప్పు. ఈ కప్ అంటే పూజాకి తేజాకి ఇద్దరికి చాలా ఇష్టం. అవును, ఇక్కడ లేకపోతే ఏంటమ్మా, శాస్త్రం అన్న తర్వాత తప్పదు కదా, పిలిపిద్దాం. ఎక్కడి నుంచి పిలుస్తావు నాన్న? ఏ అంతకు ముందు ఫోన్ చేస్తే పూజమ్మకి అన్నం తినిపించడానికి వచ్చింది కదా, అలాగే వస్తుంది. నానా, ఈ వంక పెట్టుకొని దాన్ని పిలవాలని చూస్తే మాత్రం మేము ఒప్పుకోం. నువ్వేమనుకున్నా దాంతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాం. పదండక్క. ఏంటన్నా ఇది? శాస్త్రం ఏంటో తెలుసుకోకుండా యాగం అన్నారు. సూర్యాన్ని పిలిచినా రాదు, వచ్చినా అక్కలు రానివ్వరు. ఇంకా యాగం ఎలా జరుగుతుంది నాన్న? జరగాలరా, నా ఇద్దరు మనవరాళ్ళు క్షేమంగా ఉండాలి. నాన్న, నువ్వు ఆ తేజాన్ని కూడా పూజతో పాటు మనవరాలను పిలవడం ఎవరికి నచ్చడం లేదు. నాకు నచ్చిందిరా, నా ఇష్టం. తేజ కూడా నా మనవరాలే, ఎవర్రా కాదనేది? మూతి మరీ తిప్పుతున్నావు. తెలిసిన వాళ్ళింటికి హోమం అని వచ్చాం. ఇక్కడ మిఠాయి అమ్ముతాను, స్వీట్లు అమ్ముతాను అని నా పరువు తీకు. అలాగే అలాగే కాంతమత్త, నువ్వు కూడా కంటికి కనిపించిందల్లా నొక్కేసి నా పరువు తీయకు. మాటకి మాట చెప్పడం గొప్ప కాదే. నాకు కౌంటర్ ఇవ్వడం నీకు గొప్ప. ఆ సూర్యకాంతం అసలేం మగరాయుడంట. దాంతో చేరి నువ్వు అలాగే తయారవుతావేమో చూసుకో. బుద్ధి లేనెదవలకి బుద్ధి చెప్పడానికి సూర్యకాంతం అలా మారాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితులు కనుక ఎదురైతే సూర్యకాంతమే నాకు ఆదర్శం. చిచి, నీ నోట్లో నోరు పెట్టడం నాది బుద్ధి తక్కువ. చిచ్చి, నీకు కోళ్ళవడం నాది బుద్ధి తక్కువ. చిచి, ఇల్లింత అందంగా ఉంటే ఇంటి ముందేంటి చండాలం? సండాలం అన్నావేటి? పేడంటే మహాలక్ష్మి. అయితే కళ్ళకద్దుకుని నాలుక్కి రాసుకో. లుక్కులివ్వడం కాదు, నీళ్లు తెచ్చి కాళ్ళు కడుగు. నాకేటవసరమా? అయినా దేవుడిచ్చిన చేతులు ఇంకా బాగానే ఉన్నాయి కదా, నువ్వే కడుకో. ఒకేలా ఎప్పుడైనా నీకు పక్షవాతం వచ్చి నీ 2 చేతులు పడిపోతే అప్పుడు కావాలంటే నేను కడుగుతాను. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నా కాళ్ళు కడగడానికి వచ్చిందమ్మా. కాలికి పేడంటుకుంది కదా, కాస్త కడిగి పెట్టవే అమ్మా అంటే ఎంత బుద్ధిమంతురాల్లా కడుగుతుందో చూడండి. అది బుద్ధిమంతురాలు కాదు, పెద్ద రౌడీ. అది పిల్లికి సాయం చేయాలన్నా పిల్లిని లంచం అడిగే టైపు. నాకు అదే డౌట్ కొడుతోంది. ఆ విషయం మీరు చెప్పాలా? ఫినిషింగ్ లో ఆవిడ తెలుసుకుంటుంది. బామ్మగారు, ఒక్కసారి అయిపోయింది, వన్స్ మోరా? కానీ నేర్చుకో.
ఏవండి రెండోసారి కూడా అయిపోయింది. వన్స్ మోరా? కానీ 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 ఏవండి అయిపోయింది. మా అమ్మే నా బంగారమే. మ్వా! నాకు కావాల్సింది ముద్దులు కాదు, డబ్బులు. ఆ! ఒక్కో రౌండ్ కి 100 చొప్పున 3 రౌండ్లకి 300. ఏ అదేంటే 300 500 తీసుకున్నావు? జీఎస్టీ. అత్త తిక్క కుదిరిందా? ఏయ్, అసలు నిన్నెవరు పిలిచారు? నేనేం మీకోసం రాలేదు, పూజ కోసం వచ్చా. ఎవరి వెలక్కాయి? ఇదా? ఓ తలక మాసిన దానికి తోడు మీరు రండి. ఆ ఏంటత్తయ్యా? ఒసై, మీకు బంగారం కావాలని ఫిక్స్ అయ్యారా లేదా? అయ్యానత్త, కానీ డబ్బుల విషయమే. డబ్బు నీ ఇంట్లో ఏ మూలైనా దొరుకుతాయే, కానీ మా చిట్టం ఇక్కడుంటే మాత్రం మీ పని కాదు. అవును, ఒకవేళ ఇంట్లో డబ్బులు మనం కొట్టేసినా ఆ చిట్టమ్మ కనిపెట్టేస్తుంది. కాబట్టి ముందు దాన్ని ఇంట్లోంచి పంపించేయాలి. అదెందుకు వెళ్ళిపోతుంది? అది నేను చెప్తాను. ఇప్పుడు అర్థమైందా ప్లాన్ ఏంటో? ప్లాన్ చాలా బాగుందత్త. కానీ నాకొక డౌట్. నీ నోటి వెంట ఆ మాట ఇంకొకసారి వచ్చిందంటే నీ నాలుగు కోసి నీ పైటి కొంగకి ముడేస్తాను. బా, మీ గొడవ తర్వాత ముందెళ్ళి రెడీ చేయండి. వెళ్ళండి. పదక్క. త్వరగా కానివ్వండి. దంచి దంచి చెయ్యి నొప్పెడుతుందక్క. పూర్ణి, కాసేపు నువ్వు దంచు. ఏమే, రెడీ చేశారా? అయిపోయిందత్తా, రాసుకొని చూడు. ఏమే, అదేమైనా గోరింటాక నూరగానే చేతులకి రాసుకోవడానికి దురదగుంటాకే. ఈ దురదగుంటాకు చిట్టెమ్మ కలుపుతున్న పసుపు గంధంతో కలిపేస్తే ఆ వచ్చిన వాళ్ళందరికీ అది పసుపు పూస్తుంది. దాంతో అందరూ దురదలు పుట్టి బ్రేక్ డాన్స్ లేస్తారు. పసుపు గంధం చిట్టమ్మే కలిపింది కాబట్టి దానికి కారణం ఆ చిట్టమ్మే అని నాన్న దాన్ని తిడతాడు. మనం కూడా నోటికొచ్చిన మాటలన్నీ అనేద్దాం. దాంతో పౌరుషానికి పోయి చిట్టమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నా చేతికి డబ్బులు, మీ చేతికి బంగారం. బంగారం అంటే కానివ్వండి కానివ్వండి. చెయ్యి చెయ్యి. మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? ఇదిగో ఇది ప్రిపేర్ చేస్తున్నాం. ఏంటది? గోరింటాకు. అవును, గోరింటాకే. గోరింటాకు. అయితే మీరందరూ వరుసగా నిలబడండి, మీ చేతులకి కాళ్ళకి పెడతాను. వద్దమ్మా, మేము తర్వాత పెట్టుకుంటాం. అయితే నాకు పెట్టండి. ఇప్పుడు వద్దులే పూజ, నువ్వు హోమంలో కూర్చుంటావు కదా. హోమం అయిపోయిన తర్వాత పెట్టుకుందు గాని. తాతయ్య గారు నీకోసం ఎదురు చూస్తుంటారమ్మా, వెళ్ళు. అమ్మయ్యా, కానివ్వండి. దంచవే దంచు.